అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. తండ్రిని కొట్టి చంపి రంపంతో కోసి బిడ్డ మృతికి తండ్రి చేతబడినే కారణమని అనుమానం. అఘాయిత్యానికి పాల్పడిన పెద్ద కొడుకు, అతని మేనల్లుడు. కల్వకుర్తి డీఎస్పీ సాయి రెడ్డి వెంకట్రెడ్డి వెల్లడి. కల్వకుర్తి, వెలుగు. తండ్రిని కొడుకు దారుణంగా హత్య చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. కల్వకుర్తి డీఎస్పీ సాయి రెడ్డి వెంకట్రెడ్డి ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. కల్వకుర్తి టౌన్లోని వాసవి నగర్కు చెందిన బాలయ్య, 75, కు 2 కొడుకులు, కూతురు ఉన్నారు. ఇటీవల పెద్ద కొడుకు బీరయ్య కూతురు అనారోగ్యంతో చనిపోయింది. ఇందుకు తండ్రి బాలయ్య చేతబడి చేయడమే కారణమని అనుమానించాడు. అంతేకాకుండా భూ తగాదాలు, కుటుంబంలో మనస్పర్ధలు కూడా తోడయ్యాయి. దీంతో కక్ష కట్టిన బీరయ్య తండ్రిని చంపేందుకు ప్లాన్ చేశాడు. గత బుధవారం బాలయ్య పొలం వద్దకు వెళ్తుండగా కొడుకు బీరయ్య వెనకాలే వెళ్లి కర్రతో తండ్రిని కొట్టి చంపాడు. అనంతరం వంగూరు మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన తన మేనల్లుడు ఒరే అంజికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. కల్వకుర్తిలో ఉన్న అంజి కారులో పొలం వద్దకు వెళ్లాడు. ఇద్దరూ కలిసి డెడ్ బాడీని కారు డిక్కీలో వేసుకుని వంగూరు మండలంలోని డిఎల్ఐ కాల్వ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బాలయ్య చెవులకు ఉన్న గోల్డ్ రింగులను తీసుకున్నారు. అనంతరం రంపంతో కోసి డెడ్ బాడీ తల, మొండెం వేరు చేశారు. అనంతరం తలను డిఎస్ఐ కాల్వలో, మొండాన్ని చింతపల్లి వద్ద డిండి వాగులో పడేశారు. బాలయ్య సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో చిన్న కొడుకు మల్లయ్య కుటుంబ సభ్యులతో కలిసి పొలం వద్దకు వెళ్లి వెతికినా ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు పొలంలోని షెడ్డు వద్ద బాలయ్య హోండా యాక్టివా కనిపించింది. పరిసరాల్లో వెతకగా రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే కల్వకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి వెళ్లిన పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. బాలయ్యను కొడుకు బీరయ్య కర్రతో కొట్టి చంపిన దృశ్యాలు కనిపించాయి. ఆదివారం కొట్రాజయప్రకాశ్ రోడ్డులో వెళ్తున్న బీరయ్య, అంజలను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. మృతుడి చిన్న కొడుకు మల్లయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కల్వకుర్తి సీఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన కుటుంబాల్లో మనస్పర్ధలు, భూ తగాదాలు ఎంత ఘోర పరిణామాలకు దారితీస్తాయో మరోసారి హెచ్చరిస్తోంది. జాగ్రత్తలు మరియు సలహాలు. కుటుంబ గొడవలు, భూ తగాదాలు ఎక్కువైతే బహిరంగంగా మాట్లాడి పరిష్కరించుకోండి. పెద్దల సహాయం తీసుకోండి. మానసిక ఒత్తిడి, కక్షతో హింసాత్మక నిర్ణయాలు తీసుకోకండి. కౌన్సెలింగ్, 104 హెల్ప్ లైన్ తీసుకోండి. హత్య, దాడి ఎదురైతే వెంటనే పోలీసులకు 100 ఫిర్యాదు చేయండి. ఆధారాలు, సీసీటీవీ, విట్నెస్లు సేకరించండి. కుటుంబ సభ్యులు ఒకరినొకరు మద్దతు ఇవ్వండి. భూ తగాదాలు ఉన్నప్పుడు రెవెన్యూ అధికారులు, కోర్టు మార్గం పరిష్కరించండి. మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రొఫెషనల్ సహాయం తీసుకోండి.